ఓం శ్రీ గురుభ్యో నమః. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ మహాకవి కాళిదాసు రఘువంశ మహాకావ్యంలో మనకు అందించిన మొట్టమొదటి ప్రార్థనా శ్లోకం. ఆది దంపతులను ప్రార్థించాడు. అలాని శివకేశవ అద్వైత తత్వాన్ని కూడా చెప్పారు ఆ శ్లోకంలోనే. పార్వతీ పరమేశ్వరౌ వందే, పార్వతీ పరమేశ్వరుడు నమస్కారం. పార్వతీప రమేశ్వరవు వందే, పార్వతీపతి రమాపతి ఇద్దరికీ నమస్కారం. ఎంత అద్భుతమైన శ్లోకం. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఇదానీం వయం సర్వే షష్ఠితమ లహర్యాం ప్రవిశామః. ఇప్పుడు మనం 60వ శివానందలహరిలో ప్రవేశిస్తున్నాం. ముందుగా శంకర్ల వారు మనకు అందించినటువంటి శ్రీమద్ ఆంజనేయ స్తోత్రం. ఆంజనేయ స్వామి వారిని ఆయన 16 శ్లోకాల్లో వర్ణించారండి. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ఎంత బాగా వర్ణించారండి శంకర్ల వారు. ప్రసన్నాంగరాగం, అంగరాగం అంటే శరీరానికి పైన ఉండే మెరుపు. ఆంజనేయ స్వామి వారి ప్రసన్నాంగరాగం, అంగరాగం, పైగా ఆయన సింధూరం పూసుకుంటారు ఒళ్ళంతా. ఆ సింధూరం ఎంత బాగుంటుంది, ప్రసన్నత్వాన్ని తెలియజేస్తుంది. కాషాయ వర్ణంలో ఉంటుంది, మనశ్శాంతిని కలుగజేస్తుంది. త్యాగభావానికి సంకేతం కాషాయ వర్ణం. ఆ రంగులో ఉంటుంది. ప్రసన్న అంగరాగం, ప్రసన్నతను తెలిపేటటువంటి అంగరాగాన్ని పూసుకున్నారు. అంగరాగం అంటే మైపూత. ప్రభా కాంచనాంగం, కాంచనాంగం బంగారు వర్ణంలో ఉన్న శరీరం అయింది. ఎటువంటిది? ప్రభా, కాంతులతో వెలిగిపోతుంది. జగద్భీతి శౌర్యం, జగత్తులన్నిటికీ భయాన్ని కలిగించే శౌర్యం అయింది. చతుర్దశ భువనాల్లోనూ భూలోక, భౌర్లోక, స్వర్లోక, మహర్లోక, జనలోక, తపోలోక, సత్యలోకాలు, అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాలు, మొత్తం 14 లోకాల్లో ఆంజనేయ స్వామి వారంటే దుష్టులకు వణకు పుడుతుంది. తుషార ద్రిధైర్యం, హిమవంతుడు ఎంత ఉన్నతంగా ఉంటాడు. ఏ గాలి అయినా ఏ తుఫానైనా ఆయన్ని చెలింపజేయగలదా? అంతటి ఉన్నతుడు ఆయన కూడా. తుషారాద్రి అంటే హిమవంతుడు. తృణీభూత హేతిం, హేతి అంటే కత్తులు, కటార్లు, ఆయుధాలు. ఆయుధాలను ఆయన తృణీభూత, గడ్డి పరకగా చేశాడు. ఆయన గడ్డి పరకగా భావించాడు. రాక్షసులు కత్తులు, కటార్లు, గదలు విసిరేశారు ఆయన మీద. సుందరకాండలో వస్తుంది అద్భుతమైన దృశ్యం. మళ్ళీ యుద్ధకాండలో కూడా వస్తుంది. వాడిని అన్నింటినీ గడ్డి పరకలాగా ఊదేశాడు, ఉఫ్ అని ఊదేశాడు. రణోద్యద్విభూతం, యుద్ధంలో ఆయన యొక్క విభూతి, ఐశ్వర్యం, వైభవం చూడవలసిందే. రణ ఉద్యద్విభూతి, ఆయన కోపం, వైభవం ఆ యుద్ధాల్లో కనిపిస్తుంది. భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం, అటువంటి పవనాంశ సంభూతుడిని సేవిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? పవిత్ర ఆప్తమిత్రం. ఆ పవిత్ర ఆప్తమిత్రం పుణ్యాత్ములకు ఆయన ఆప్తమిత్రుడు. ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జగద్భీతి శౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాప్తమిత్రం. ఇప్పుడు మనం 60వ లహరిలో ప్రవేశిస్తున్నాం. రోధస్థో యహృత శ్రమేణ పథికఛాయాంతరో దృష్టితో భీతస్వస్థగృహం గృహస్థమతిథిర్దీన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతస్సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. చేత, ఓ మనసా, త్వం నీవు, త్వయహృత నీటి చేత హరించబడేవాడు అంటే నీటిలో కొట్టుకుపోయేవాడు. రోధశ్రమేణ తీరాన్ని శ్రమతో దాటడానికి ప్రయత్నం చేసేవాడు. ఎవరు వాడు? పథిక, ఒక బాటసారి. తరోహో చెట్టు యొక్క ఛాయాం నీడను వలె, వృష్టిత వాన వల్ల భీత భయపడినవాడు, స్వస్థ సుఖంగా సంతోషాన్ని కలిగించేటటువంటి గృహం ఇంటిని ఎలా కోరతాడో, అతిథి గృహస్థం ఒక గృహస్థుణ్ణి ఎలా కోరతాడో, దీన దరిద్రుడు ధార్మికం ధర్మాత్ముడైన ప్రభువును రాజును ఏ విధంగా కోరతాడో ఆయన చేరతాడో అలాగే
సంతమసాకుల గాఢాంధకారంలో కలత పొందుతూ ఎవరు రక్షించేవాడు లేక, దారి చూపేవాడు లేక దీపాన్ని ఆశ్రయిస్తాడు. శీతావృత చలితో బాధపడుతున్నవాడు శిఖినం అగ్నిహోత్రుణ్ణి చేరాలి, అగ్నిహోత్రుడి అనుగ్రహంతో చలిని పోగొట్టుకోవాలి అనుకుంటాడు. తథా ఆ విధంగా సర్వభయాపహం అన్ని భయాలు తొలగించేటటువంటి సుఖం సంతోషాన్ని కలిగించేటటువంటి శంభో ఆ పరమాత్మ యొక్క పదాంభోరుహం ఆ పరమేశ్వరుడు యొక్క పాదపద్మమును వ్రజ చేరు, ఆయన పాదపద్మాన్ని చేరు. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. ఓ మనసా, నీటిలో కొట్టుకుపోయేవాడు తీరాన్ని చేరడానికి ఎలా ప్రయత్నం చేస్తాడో, అలసడితో నడవలేక విసిగిపోయిన బాటసారి చెట్టు నీడను ఎలా చేరతాడో, వాన వల్ల భయపడేవాడు ఒక అతిథిని అన్నం పెట్టేవాడే అతిథి, అలాంటి అతిథి దగ్గరకు వెళ్ళి ఆ రక్షణ పొందుతాడో, అలాగే దరిద్రుడు మహారాజు దగ్గరికి వెళ్ళి ఏదో కొంత ధనాన్ని ఎలా ఆశిస్తాడో, అలాగే చీకటిలో ఉన్నవాడు కాంతిని చేరాలని ఎలా కోరతాడో, వెలుగును సమీపించాలని ఎలా అనుకుంటాడో, చలితో బాధపడేవాడు అగ్నిహోత్రాన్ని ఎలా ఆశ్రయిస్తాడో, అలా అన్ని భయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండే నా మనస్సా, నీవు పరమేశ్వరుడు యొక్క పాదపద్మాన్ని చేరు, అన్ని భయాలు పోతాయి. పైన చెప్పినవన్నీ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క భయం పోగొడుతుంది. కానీ ఇక్కడ అన్ని భయాలు పోగొట్టే కల్పవృక్షం పరమేశ్వర పాదపద్మం. రోధస్థోయహృతశ్రమేణ పథిక ఛాయాంతరోర్వృష్టితో పీతస్వస్థగృహం గృహస్థమతితీర్దేన ప్రభుం ధార్మికం దీపం సంతమసాకులశ్చ శిఖినం శీతావృతస్త్వం తథా చేతస్సర్వభయాపహం వ్రజసుఖం శంభో పదాంభోరుహం. సర్వేభ్యః పార్వతీపరమేశ్వరయోః దివ్యానుగ్రహప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.